ఆఫీస్కి రావడానికి నాకు ఏ రోజు ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు రాధాకృష్ణ. సూపర్ హిట్ సినిమాకి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎప్పుడు మొదలవుతుందో ఏమో. ఆ సినిమా పేరు మా వికాస్ ఆటోగ్రాఫ్. సంతకం రా. ముఖేష్ రాణా హాస్పిటల్కి సంబంధించిన ఫైల్, డాక్యుమెంట్స్ మీద మొత్తం 23 సంతకాలు. త్వరగా పెట్టే. అయినా ఈ రోజుల్లో కూడా ఇంత లావు డాక్యుమెంట్స్, ఇన్ని సంతకాలు ఎందుకయ్యా? మొత్తానికి కుదించి ఒక్క సంతకం పెట్టొచ్చు కదా. ప్రాజెక్టు మొత్తం రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. సంతకం పెట్టడం కుదరదు. వేరా మందేసి వచ్చావా? ఈ ప్రాజెక్ట్ తయారు చేసినోడు మందేసి చేసినట్టున్నాడు. సంతకం పెట్టడం కుదరదు. మొండోడు అని చెప్పారు. పెళ్ళాం పిల్లల ప్రాణాలంటే లెక్కలేదురా. సంతకం పెట్టడం కుదరదు. ఏంట్రా నీ ధైర్యం? ఏవైనా తేడా వస్తే ఆఫీస్లోనే వేసేద్దామని కింద నా మనుషులు వెయిటింగ్. సంతకం పెడతావా రమ్మంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి పోతారులే. కాకపోతే ఒక 2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి. ఈలోగా వచ్చేయమను. ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్లో గొప్పతనం ఏంటో తెలుసా? మనకు 60 వచ్చే వరకు మన కుటుంబం కంటే సాటి ఉద్యోగులతో ఎక్కువ జీవితాన్ని గడుపుతాం. ఇది ఇంకో కుటుంబం కోటేశ్వరరావు గారు. అన్నేళ్ల పాటు కలిసి ఉండాల్సిన కుటుంబంలో ఒకడికి కష్టం వస్తే మనం ప్రాణం అడ్డేసి నిలబడతాం. కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు. రాధాకృష్ణ గారు సచిన్ ఫ్యానా? అవును. నాకు బాగా గుర్తు, టీం వీక్గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడు చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు. మీ ఆఫీస్ కూడా అలాంటి టీమేనే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా కరెక్ట్గా ఉండడు, ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని. బట్ డోంట్ వరీ, మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకునివ్వండి. ఇండియాలాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు. ఒకటి 2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు. అంటే వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు. మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి సార్, మీరిచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, మీరిచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు. అలా సంపాదించిందంతా వేస్టే. పోతే రిటైర్ అయిన తర్వాత మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్. అనగనగా ఒక రాజు అని రోజుకు ఒక కథ కోసం తడుక్కోవాలి. సర్వీస్లో ఉన్నంత కాలం అతన్ని చూస్తూ ఉండండి సార్. అనగనగా ఆఫీస్లో ఒక మంచి వికాసం చెప్పుకోవడానికి రోజుకో కథ దొరుకుతుంది. చివరికి మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు వచ్చి బెదిరిస్తే ఏం చేస్తాం అనిపించవచ్చు మీకు.
బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. ఆనంద్ కలవాలన్నారంట. థ్యాంక్స్. కొద్ది రోజుల క్రితం జనతా గ్యారేజ్ వాళ్ళు చేసే పనులని ఆపేశారట. అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయాయని విన్నాను. గుడ్, అందరికీ మంచిది అనుకున్నాను. ఎవరికి మంచిది? కానీ జనతాకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. జనం కోసం జనతా అనుకుంటున్నారు. నీ వల్ల. జనతా గ్యారేజ్కి నీకు ఏమిటి సంబంధం? మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం? దిస్ ఈజ్ మై జాబ్. నాది కూడా. పైగా మనసుకు బాగా నచ్చిన పని కూడా. ఏం పని? విచ్చలవిడిగా మీకు తోచినట్టు ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చేయటమేనా? ఎవడైనా వచ్చి 2 కన్నీటి బొట్లు కార్చి నీ అంతటోడు లేడు అని చెప్పగానే వెళ్ళి చావగొట్టడమా? నీ అంతటోడు లేడంటే కాదు, నువ్వు తప్ప ఎవడు లేడంటే. దానికి మేం లేమా? కుర్రోడివి, బాగా చదువుకున్నోడివి. ఇలాంటి పనులు చేయడం తప్పనే కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా? చేసేటప్పుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిక్గా అనిపించొచ్చు, కానీ ఇలాంటి పనులు చేసే అధికారం గాని హక్కు గాని మీకు లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. పునః పని చేయండి. జనానికి జనతా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళడం తప్పు, మేము ఉన్నామని చెప్పండి. మా దగ్గరికి రాకుండా మీ దగ్గరకు వచ్చేలా చేయండి. అలా జరిగితే మేము ఆనందిస్తాం సార్. కానీ అదే జనం జనతా గ్యారేజ్ బయట నిల్చుని మేము ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటే మాత్రం ఆగలేము సార్. కొత్తగా ఛార్జ్ తీసుకున్నట్టున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వెరీ బ్యాలెన్స్డ్ బట్ మోర్ డేంజరస్. ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకున్నారు? వెంటనే అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. బాగున్నారా? చాలా కాలం అయిపోయింది కదా, తక్కువ గుర్తుపట్టలేకపోయాను. నా వైఫ్. నమస్తే అమ్మా. పాప. నమస్తే అమ్మా. రండి, లోపలికి రండి. నా భార్య పద్మ. నమస్తే. నమస్తే. వాడెలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. మీ కుటుంబం నీడ కూడా తన మీద పడదని ఆ రోజు మాటిచ్చారు. కానీ తిరిగి తిరిగి మళ్ళీ మీ గూటికే చేరి మీ పక్కనే నిలబడ్డాడు. వీళ్ళు భయపడి వద్దనుకున్న పనే చేస్తున్నాడు. నాలో సగమైన ఈ జనతా గ్యారేజ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇన్నేళ్లలో వాణ్ణి చూడాలని కానీ వాణ్ణి ఇక్కడికి పిలిపించాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. మీరు చెప్పేంత వరకు వాడు ఈ ఇంటి బిడ్డని కానీ నా తమ్ముడు బిడ్డని కానీ ఇక్కడున్న ఎవరికీ తెలియదు. మీరు వాడి కోసమే వచ్చుంటే ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఆపరండి.
రిటర్న్ ఫ్లైట్ 5 o'clockకి బుక్ చేశాం. నీకు కూడా. ట్రాఫిక్ ఉంటుందేమో, త్వరగా బయలుదేరితే బెటర్. ఇది మా నాన్న కుటుంబమా? ఇది మీ నాన్న కుటుంబం, నీది కాదు. త్వరగా బయలుదేరాను. అమ్మ నాన్న లేకపోయినా దేవుడు మీ రూపంలో ఒక మంచి కుటుంబం ఇచ్చాడని సంతోషంగా ఉన్నాను మావయ్య. బట్ అదే దేవుడు ఇంకో మంచి కుటుంబాన్ని దూరం చేశాడు. వీళ్ళని వదిలి రమ్మంటాం. స్టాప్ ఇట్ ఆనంద్, జస్ట్ స్టాప్ ఇట్. తిరిగి వెళ్ళగానే నీకు బుజ్జికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అవుట్ దేర్. ప్లీజ్ బట్టలు సర్దుకొని వెంటనే బయలుదేరు. పెళ్లి చేసుకుని తను ఇక్కడే ఉంటుందే మావయ్య. ఈ ఇంట్లో చాలా సుఖంగా ఉంటుంది. అసలు బతుకుంటేనే కదా. ఒక్కసారి నా ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపించి పోగొట్టుకున్నాం. ఇంకొకసారి నా ఇంటి ఆడపిల్లని ఇక్కడికి పంపించే ధైర్యం శక్తో నాకు లేదా. ప్లీజ్ బయలుదేరాను. తను కావాలి మావయ్య. అలాగే ఇల్లు కూడా కావాలి. కుదరదు. తను కావాలా, జనతా గరాజ్ కావాలా? రెండూ కావాలని తెలివిగా మాత్రం సమాధానం చెప్పకు. భగవంతుడు ఒకే జీవితంలో అన్నీ ఇవ్వడు. తన జనతా గరాజా, జస్ట్ వన్ స్ట్రైట్ ఆన్సర్. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా ఆన్సర్బుల్ అయితే అదొక్క మావయ్యకి మాత్రమే. మా అమ్మకు కాదు, మా నాన్నకు కాదు, ఈ కుటుంబానికి కాదు. దట్ మ్యాన్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన బాధ పెట్టే పని కానీ, ఆయన కాదన్న పని కానీ నేను ఎప్పటికీ చేయలేను. ఈరోజు నువ్వా ఇదా అంటున్నారు. నువ్వు లేకుండా ఉండడం కష్టమేరా బుజ్జి. కానీ ఇది లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది. నా మీద నీకున్న ప్రేమతో అడుగుతున్నాను. మావయ్య సంతోషం కోసం మొన్న మర్చిపోరా బుజ్జి. ఆయన సంతోషం నాకు కావాలి. దానికోసం మన ప్రేమ చచ్చిపోయినా పర్లేదు. ప్లీజ్ రా బుజ్జి. You'll get the best. The best ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నాకు పిచ్చే. ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం బాధని కూడా ఇస్తుంది. కొంచెం కాదు, చాలా చాలా. ఆల్ ది బెస్ట్. ఇన్నాళ్ళు నాకు అమ్మలేదని ఒక్క క్షణం కూడా అనిపించలేదమ్మా. I'll miss you. పిచ్చా నీకేమైనా? అక్కడంత హ్యాపీ లైఫ్ ని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇక్కడేం చేస్తావు? ఏముంది ఇక్కడ? మావయ్య